సాధారణంగా ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే భారతీయులు ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్సిటీలలో అడ్మిషన్ల కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే దేశం అమెరికా. అమెరికాకు ఏటా వెళ్లి చదువుకునే ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే భిన్నంగా ఈసారి మాత్రం భారీగా తగ్గిపోవడం గమనార్హం. ఈ 2024 ఏడాదిలోనే జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య భారత్ నుంచి అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 38% తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా విదేశాంగ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇండియన్ స్టూడెంట్కు అమెరికా జారీ చేసే F1 స్టూడెంట్ వీసాలలో భారీగా తగ్గుదల నమోదైందని వెల్లడైంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇండియన్ స్టూడెంట్స్ దేశం విడిచి అమెరికాకు వెళ్లి అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉంటారు. బ్యూరో ఆఫ్ కౌన్సిలర్ అఫైర్స్ విడుదల చేసిన నెలవారీ నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కేవలం 64,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే F1 వీసాలను పొందినట్లుగా తెలుస్తోంది. అయితే గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల కాలంలో ఈ F1 వీసాల సంఖ్య 1,03,495గా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2021లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొదటి 9 నెలల్లో 65,235 మందికి, ఆ తర్వాత 2022 జనవరి సెప్టెంబర్ మధ్య 93,181 మంది భారతీయ విద్యార్థులు అమెరికా F1 స్టూడెంట్ వీసాలు పొందారు. ఇక కేవలం భారత్ మాత్రమే కాకుండా చైనా విద్యార్థులకు అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాల సంఖ్యలో 8% తగ్గింది. ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ మధ్య 73,781 మంది చైనా స్టూడెంట్లకు అమెరికా వీసాలు అందగా గతేడాది 80,600 స్టూడెంట్ వీసాలు వచ్చినట్టు లెక్కలు వెల్లడయ్యాయి. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు 11.26 లక్షల మంది ఉండగా వారిలో 29% మంది భారతీయులే కావడం విశేషం. 2023-24 అకాడమిక్ ఇయర్ నాటికి 3,30,000 మంది విద్యార్థులతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఇక ఈ F1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచంలోని ఏ దేశ స్టూడెంట్లు అయినా అమెరికాలో ఫుల్ టైం చదువుకునేందుకు ఈ వీసా అనుమతినిస్తుంది. అమెరికాలో ఉండే యూనివర్సిటీలలో ఏటా 2 సార్లు అడ్మిషన్లు ఇస్తూ ఉంటాయి. అయితే ఆగస్టు, డిసెంబర్ సెమిస్టర్ సమయంలో భారతీయ స్టూడెంట్లు అధికంగా అమెరికాకు వెళ్తూ ఉంటారు.